ఎక్స్క్యూజ్ మీ సార్, yes ఎమ్మెల్యే గారు పంపించారట. ఓ వెల్కమ్ సార్, గ్లాడ్ టు మీట్ యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. కచ్చత్తి గారు చెప్పారండి. ఇంతకీ క్యాష్ అలా తీసుకెళ్తారు? వ్యాన్ తీసుకొచ్చారు సార్. మరి ఇంకే 10 కోట్ల రూపాయలు ఆ వ్యాన్ లో పెట్టించండి. అలాగే సార్. Now you're coming with me, right? నేనా? ఎక్కడికి సార్? అదే కొత్త ఫ్యాక్టరీకి మొదటి రైడ్ మీ చేత గోతులో పెట్టిద్దామని. I mean, శంకు సంథింగ్. What's that? ఓ శంకుస్థాపన. Yeah, you're right. శంకుస్థాపన. Everybody's waiting. వస్తున్నారుగా? విత్ ప్లెజర్. పదండి సార్. ఇదేంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? ఫ్యాక్టరీ శంకుస్థాపన అన్నారు. Oh no. నిన్ను తీసుకొచ్చింది ఫ్యాక్టరీ శంకుస్థాపనకి కాదు, మరి ప్రజా కోర్టు. తన ప్రాణాలను తాజ్ మహల్ బ్యాంకులో తాకట్టు పెట్టి శవాల్లా బతుకుతున్న ప్రజల కోర్టుకి. అంటే చూడు చూడు చూడు, వీళ్ళెవరో గుర్తున్నారా? చెమట చుక్కల్ని నెత్తురు పొట్టుల్ని డబ్బుగా మార్చి నీ బ్యాంకులో దాచుకున్న అమాయకులు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? బిల్లు ప్రసాద్, భీమ్ పాస్వాన్, గులాం సింగ్ యాదవ్, ఎల్ విజయలలిత లాంటి ముఖ్యమంత్రులు నా వెనుకున్నారు. నేను తలుచుకుంటే చీటికెలో తెలుసు బే. నువ్వు 1995లో ఆంధ్రాలో తాజ్మహల్ బ్యాంకు తెరిచావు. 2 ఏళ్లు నడిపావు, లక్షలాది మందిని ముంచావు. 1998లో యూపీలో బ్యాంకు తెరిచావు. ఆ తర్వాత తమిళనాడు, బీహార్, పంజాబ్ అన్ని చోట్ల బ్యాంకులు తెరిచావు, లక్షలాది మందిని ముంచావు, లంచాలుగా కోట్లు పంచావు. మళ్ళీ ఇప్పుడు పేరు మార్చి ఆంధ్రాలో బ్యాంకు తెరిచావు. ఇవన్నీ నీకెలా తెలుసు? దట్ ఈస్ రాంగ్. నరకన్నయ్యా, నా బిడ్డ పెళ్లి కోసమని దాచుకున్న డబ్బు వీడి బొన్న మీద కొట్టాం. నా కూతురికి పెళ్లి కాలేదని కిరసనాయలు పోసుకొని చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. నా భార్య ఆపరేషన్ కింద తెచ్చిన డబ్బు వీడి పాడి మీద పెట్టారు. నా భార్య పాడెక్కింది. అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి మమ్మల్ని బిచ్చగాళ్ళు చేశాడు బాబు. చంపండి బాబు, వాడిని చంపండి. వద్దు, నన్ను చంపొద్దు, మీకు దండం పెడతాను. ఇది ప్రజా కోర్టు. ఇక్కడి చట్టం వీళ్ళ కన్నీళ్లతో రాసుంది. తీర్పు వీళ్ళ ఆవేదన, ఆవేశం. ఇక్కడ న్యాయదేవత చేతిలో త్రాసుండదు, గండ్రగొట్టలుంటుంది. ఇప్పుడు చెప్పండి, వీడికేం శిక్ష విధించాలో? బాబు, దయచేసి నన్ను క్షమించండి. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నిన్ను నేనుగా ఏం చేయను, వీళ్ళేం చెప్తే అదే చేస్తాను. చెప్పండి, వీడినేం చేద్దాం? లక్షల మంది ప్రజలు వీడి కారణంగా నాశనం అయ్యారు. ఈ నిట్ట వదిలేస్తే కోట్ల మంది నాశనం అయిపోతారు. ఈయన్ని చంపేయాల్సిందే. అబ్బో, మేస్త్రికి పెద్ద బిల్డప్పే ఉంది. छल्लापल्ली जेल में था, मामूल नहीं भी जाए, कहाँ पे मैत्री सामने? क्या होना तेरे को? నువ్వు మేస్త్రి గురించి మాట్లాడుతున్నా, నువ్వు నువ్వు ఎందుకు కొడుతున్నావు? మేస్త్రి బయటికి రా. ఇంతమంది మొగోళ్ళు ఉన్నారు, ఎవరు మాట్లాడతలే, నువ్వు మాట్లాడుతున్నావు అంటే మేస్త్రి తగులుకున్నా. అడిగో, మా మేస్త్రి వస్తున్నాడు, నీ సంగతి చెప్తాడు. అంత పెద్ద మొగోడా మీ మేస్త్రి? పద, ఇవాళ మీ మేస్త్రి దగ్గర డబ్బులు ఎట్లా వసూలు చేస్తానో చూడు. నమస్తే అన్నా. వదిలేయన్నా, ఆడపిల్ల. నువ్వేం చెప్పినా చేస్తానన్నా. ఏంది బే నిలబడి సలాం చేస్తున్నావు? ఒంగి చేయాలా?
ఇది సరిపోతుందా అన్నా? గట్లా ప్రాబ్లం ఏంటన్నా? పని ఆపాలి కామ్ బంద్ కన్నా. అలాగే అన్నా. ఇంతకీ విషయం ఏమిటన్నా? మీ ఓనర్ మామూలు ఇయ్యాలా? మామూలా? ఎంత తప్పు జరిగింది? సార్, పాన్ దాదా గారు వచ్చారు. ఏయ్, ఖాన్ దాదా గారు వచ్చారు. మీరు అర్జెంటుగా వచ్చేసేయండి. 2 నిమిషాలు ఇక్కడ ఉంటారన్నా. నమస్తేనా. నమస్తే. నువ్వు ఊళ్ళో లేవు కదనా, అందుకే ఇవాళ సాయంత్రానికల్లా తప్పకుండా ఇచ్చేస్తానన్నా. యాది మర్చినావో? లేదన్నా. తలకాయ మర్చిపోతావు. అన్నా. సాయంత్రం వచ్చి ఇచ్చేయాలా? అలాగేనా. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. రేయ్, నిన్నే. ఎక్స్క్యూజ్ మీ మేస్త్రి గారు, మీ ఇంటర్వ్యూ కావాలి. అలాగేనండి. నమస్తేనా. ఏంది లేట్ అయింది? సారీ అన్నా. ఎంత? 50 లక్షలు అన్నా. రే ఎవరా నువ్వు? ముందురా, తుక్కడాలు చేసేస్తా బిడ్డ. అరే చూస్తారేంద్రా ఏసేది? నాకు పిచ్చెక్కింది, నాకు పిచ్చెక్కింది. రౌడీజం చేయడమే కాదు, రౌడీజాన్ని పోషించడం కూడా తప్పే.